వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసింది కర్ణాటక ప్రభుత్వం. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం యథాతథంగా అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి జరగకూడదు అన్న ఉద్దేశంతోనే నైట్ కర్ఫ్యూను ఉంచుతున్నామని చెప్పింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట నిజమే, కానీ సౌజన్య అయితే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా చేంజెస్ జరిగాయనే చెప్పుకోవాలి. ఈ నెల చివర 30 తారీఖు తరువాత పూర్తి స్థాయిలో వీకెండ్ కర్ఫ్యూని అలాగే నైట్ కర్ఫ్యూతో పాటు ఇంకా పార్షియల్ లాక్డౌన్ చేసే అవకాశం ఉంటుంది అని కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం చేంజ్ చేసిందనే చెప్పాలి. ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయం మనం చూసినట్లయితే ఒక్కసారిగా వీకెండ్ కర్ఫ్యూని ఎత్తివేశారు అనేది తెలుస్తోంది. అయితే మొన్న 2 వారాలు వీకెండ్ కర్ఫ్యూ ఉంటుంది. అయితే దాని వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అండ్ అలాగే కేసెస్ కూడా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వీకెండ్ కర్ఫ్యూని రిట్రైవ్ చేసినట్టుగా అయిందనే చెప్పుకోవాలి. దీని తర్వాత ప్రభుత్వం దీని గురించి తక్షణమే తగిన యాక్టివిటీస్ కూడా చేస్తారు అనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారు నైట్ కర్ఫ్యూని మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే రాత్రి 9 గంటల నుంచి తర్వాత రోజు 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉంటుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత మరీ కేసెస్ కానీ రేజ్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వీకెండ్ కర్ఫ్యూతో పాటు పార్షియల్ లాక్డౌన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల చివరికి వారు నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. సౌజన్య, అంటే ఆశ, వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఏమైనా ఆంక్షలు పెట్టిందా ప్రభుత్వం? వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ మాల్స్ కి లిమిటెడ్ పీపుల్ ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మాల్స్ లోని థియేటర్స్ లోనే ఎక్కువ స్పేసెస్ రైజ్ అవ్వడానికి కారణంగా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఆ నేపథ్యంలో వారు మాల్స్ లో లిమిటెడ్ పీపుల్ కేవలం ఒక్క రోజుకి 500 మంది మాత్రమే మాల్ లోపల ఉండేలాగా హై అండ్ మాల్స్ లోని, తర్వాత వారిని డబుల్ వ్యాక్సినేటెడ్ సర్టిఫికెట్స్ అండ్ అలాగే నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారిని, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని తెలుస్తోంది. అలాగే ఫారినర్స్ ఎవరైతే ప్రయాణించి బెంగళూరు చేరుకుంటారో వారికి తక్షణమే వారి పైన యాక్షన్ తీసుకుంటారు. అండ్ అలాగే వారిని మాల్స్ లోకి ఎంట్రీ లేదు అనేది కూడా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో కూడా స్క్రీనింగ్ ఇట్లాంటి టెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వారిని వెంటనే 7 days ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లాగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కొనసాగుతుంది. సౌత్ అండ్ అంటే రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడైతే రద్దీ ఉంటుందో ఆ ప్లేసెస్ లో స్పెషల్ గా ఆంక్షలు పెట్టారా, లేదంటే అక్కడ యథాతథంగా గనక ప్రజలు బయటకు వచ్చేస్తే అగైన్ కేసెస్ పెరిగే అవకాశాలు ఉన్నందున సో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి?
అంటే ఇప్పుడు ఎవరైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ వీటికి కూడా ఇప్పుడు లిమిటేషన్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉండొచ్చు. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే కేసెస్ రేజ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ కేఆర్ మార్కెట్, చిక్కుపేట ఈ ప్రాంతాలలో కేసెస్ అధికంగా ఉంటూ ఉంటాయి. సో ఆ ప్రాంతాలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అండ్ అలాగే పబ్లిక్ గ్యాదరింగ్స్, మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ వీటిపైన కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎక్కువ మంది ప్రయాణించే వాహనాల పైన, మెట్రోస్ పైన కూడా వారు దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవాలి. వీకెండ్ లో మెట్రో అనుమతిస్తారు, కానీ మెట్రోలో కూడా లిమిటెడ్ పీపుల్ ఉండేలాగా చూసుకుంటున్నారు అనేది కూడా మనం నోటీస్ చేసుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఆశా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.